ఉపదేవనియోగం పది పెట్టిన సాధక ఉపదేవనియోగం యువ సేవకి బలంగా తండ్రి నాకు సరిపోయి తండ్రి ఉపదేవనియోగం ఉపదేవనియోగం తండ్రి ఉపదేవనియోగం బాగా తండ్రి పది పెట్టిన సాధక ఉపదేవనియోగం ఇక తండ్రి ఇంకే బలత కలగలేదు ఉపదేవనియోగం ఇక తండ్రి ఇక సరిపోయి ఎక్కువ దూరం అని చెప్తున్నాడు తండ్రి ఉపదేవనియోగం ఇంకొకరిగా తోడుగా ఉండేస్తాడు గొప్ప దేవునికి ఎవరు 12 దేవునికి ఎవరు అందుకే గొప్ప కేంద్రానికి ఎంతో మన తండ్రి గొప్ప దేవునికి ఎవరు ఒకరిగా తోడుగా ఉండేస్తాడు గొప్ప దేవునికి ఎవరు యశ్వంత్ మా తండ్రి ప్రభా స్తోత్రాలు చెల్లించుకుంటాను ప్రభా తత్వాత్మంతా మమ్మల్ని కుటుంబాన్ని సంఘాన్ని సంఘబడిన సేవకులను సజీవ లెక్కలో నుంచి ఇది నాన్న స్థుతించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటా ఉన్నాను తండ్రి భయంకరమైన దినాలు దుర్దినాలు అపాయకరమైన దినాల్లో ఉన్నాను తండ్రి ఏదైనా నేను సమయం కదా మాకు తెలియదు నేను ప్రతి ఒక్క బిడ్డ మెలకు కలిగి శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రతి ఒక్క బిడ్డ మెలకు కలిగి నేను ప్రార్థించే బిడ్డలుగా సిద్ధపరచండి అయ్యా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని వారంతా కూడా నీకు అందిష్ట బిడ్డలు భయించి నేను నీవు బిడ్డలు సెలవు దినాల్లో ఉన్నారు నాయన ప్రభా బిడ్డల ఆటపాటలు ప్రతి విషయంలోనూ నాయన ప్రభా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ బంగారు దేవతల కాలులో ఉంచి నేను ప్రభా బిడ్డలు ఎవరో ఎటువంటి కీడ పైగండానికి నేను గురి కాకుండా నేను బిడ్డల కొరకు తల్లిదండ్రులుగా ఎక్కువగా ప్రార్థించి తల్లిదండ్రులుగా కూడా మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని కృప చూపించమని అడిగించు ఇదిగో పాటలను అడుగున్నందుకు వందనాలు వారికి దయచేయమని అడుగుచు ఏదైనా కార్యక్రమంలో ఇంతవరకు తోడుకున్న దేవాలయం కూడా మీరే తోడుకుంటే సహాయం దయచేసి చంటబిడ్డలు కూడా ఎటువంటి అలవాటు చేయకుండా మీరే సహాయం దయచేయమని మీ సేవకుల కుటుంబాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకో ఆయన కూడా సమస్త బాధ్యతల నుంచి మీరే విడుదల దయచేసి సహాయం దయచేస్తారని దీర్ఘాలను పనికిరానైనా ప్రభావాన్ని ప్రార్థన పాదాలకు సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామాన్ని అడిగిపెట్టుకుంటున్నాను తండ్రి. చక్కగా ప్రార్థించిన బిడ్డలతో వందనాలండి. మరి మన ప్రాముఖ్య సమయాన్ని దయచేసి పిల్లలు తిరగండి. మన వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ వాక్యం మన మందిరంలో భద్రపరుచుకుందాం. వాక్యానికి సమయాన్ని ఇస్తా ఉన్నాం. ఆయన రెక్కల చోటును భద్రపరిచిన దేవత దేవునికి మన 2 చేతులు అయితే దేవునికి బిగ్గరగా దేవుని స్తోత్రం చేద్దాం ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. మరి మంచిది ప్రియులారా, ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవత దేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ ఎండ వేళల్లో మరి ఈ యొక్క భయంకరమైన వడగాల్పుల్లో దేవత దేవుడు మనందరినీ కూడా క్షేమంగా నేటికి సజీవుడిగా మరింతగానో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు బలవంతుడిగా చేస్తూ ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా కాపాడుతూ ఉన్నాడు. అందుకు బట్టి నేను దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఈ యొక్క సమయంలో అనేక మంది భయంకరమైన రోగాల చేత భయంకరమైన బాధల చేత ప్రతి ఒక్కరు కూడా అనేకమైన దీర్ఘకాల వ్యాధులతో సతమతమడుతున్నారు. ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. కానీ మనం నేటికి ఈ రోజుకి సజీవంగా బ్రతికున్నామంటే కేవలం దేవుని కృప, మనుషుల కృప కాదు, డబ్బున్న కృప కాదు. కానీ దేవాది దేవుడు మనకు కృపను దయచేయకపోతే ఈరోజు మనం అందరము కూడా సజీవులుగా. అందుకే కీర్తనకారుడు అంటాడు, ఎవరు దేవుణ్ణి ఆరాధిస్తారంటే సజీవులే కదా దేవుణ్ణి ఆరాధిస్తారు కదా. సజీవులు అంటే దేవుడు మనకి ఈరోజు జీవాన్ని ఇచ్చాడు కాబట్టి మనం అందరం కూడా సజీవులుగా ఉన్నాం కదండి. మరి మంచిది ప్రియులారా, దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య అంశంలో గత 2 వారాల క్రితం సంఘాలు 2 సంఘాల కొరకు మనం నేర్చుకున్నాం. మరి 3వ సంఘం కొరకు మనం నేర్చుకోలేదు కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన అపోస్తలుడైన పౌలు రాయించిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా మనం వెళదాం. 8వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు మనం చదువుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లేఖన భాగాలు శ్రద్ధగా చూడాలని ప్రభుపేట మనం చేస్తున్నాను.
అపోస్తలుడైన పౌలు గారు రాయించిన 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక సంఘాన్ని గురించి మనం నేర్చుకున్నాం. తప్పిపోయిన సంఘంలో ఎఫెసు సంఘాన్ని గురించి గత 2 వారాల క్రితం చెప్పుకున్నాం. సహోదరులను మసోదరీయ సంఘములకు అనుగ్రహించబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షించబడగా అత్యధికంగా సంతోషించరి, మరియు వారు నిరుపేదలైన వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలో మనవపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమ అంతట తాము ఇచ్చారని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అపోస్తలుడైన పౌలు గారు మసోదీయ సంఘానికి రాస్తున్నారు. సహోదరులారా, దేవుని కృపను గురించి మీకు తెలియజేయండి ఏంటంటే, మీరు బహుశ్రమ వలన పరీక్షించబడగా అత్యధికంగా సంతోషించాలి అని మసోదీయ సంఘానికి చెప్తూ ఉన్నారు. పౌలు గారు అంటూ ఉన్నారు, సంఘానికి ఏం చెప్తున్నారంటే, మీరు అత్యధికంగా ఎదగాలన్నా, అత్యధికంగా అభివృద్ధి చెందాలన్నా శ్రమలు ఓర్పులు మీరు తట్టుకోవాలి. మీరు బహుశ్రమలను పరీక్షించబడగా, బహుశ్రమల వలన పరీక్షించబడగా, కాబట్టి పరీక్షించబడగా అత్యధికంగా మీరు సంతోషించాలి. పౌలు గారు చెప్తూ ఉంటారు, నాకు కలిగిన నిందల్లో, నాకు కలిగిన హింసల్లో, నాకు కలిగిన ఉపద్రవాల్లోనూ బాధల్లోనూ అన్నిటి విషయంలో కూడా నేను సంతోషించుచున్నాను అని పౌలు గారు అంటూ ఉంటారు. అయితే ప్రియులారా, ఇదే యొక్క మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూస్తే ఒకసారి ఇక్కడ సంఘానికి చెప్తున్నారు. మొదటి సంఘం గురించి మనం ఏమి నేర్చుకున్నాము గత వారంలో? ఎఫెసు సంఘాన్ని. 2వ సంఘము పెర్గములో ఉన్న సంఘము దూతకు చెప్తున్న మాట ఏంటంటే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, సాతాను సింహాసనము స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నా యందు విశ్వాసి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపైన వాడు నీ మధ్యను చంపబడిన దినములో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసం విసర్జింపలేదని నేను ఎరుగుదును, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నవి. ప్రకటన గ్రంథంలో పద్మాసు దీపంలో రాస్తున్న యోహాను గారు రాస్తూ ఉన్నారు కదా. ఈ అధ్యాయులు ఈ ప్రకటన గ్రంథంలో మనం చూస్తే చాలా శక్తివంతమైన అనేకమైన అర్థవంతమైన వచనాలు మనం గమనించాలి. ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథంలో మనం చెప్పుకున్నప్పుడు, చాలా చదువుకున్నప్పుడు చాలా అత్యాశక్తితో మరి చదవాలి. ఏదో ప్రకటన గ్రంథం చదివేసామంటే మనకు అర్థం కాదు, కానీ మరి చాలా ఇంట్రెస్ట్గా మైండ్ పెట్టి ఈ యొక్క అధ్యాయాన్ని చదివితే దేవుని రాకడ ఏ రీతిగా ఉందో, దేవుని యొక్క రాకడ మరి ఎటువంటి శ్రమలు మనకు వస్తాయో, ఈ దినములో జరుగుతున్నవన్నీ కూడా ఎక్కడికి రాయించబడినాయండి? ప్రకటన గ్రంథంలో ఉంటాయి. ఏ యొక్క దేవుని కడపూర శబ్దంతో ఏంటి, దేవుని రాజ్యం గురించి ఏంటి, దేవుని దూత సింహాసనం గురించి ఏంటి, ఇవన్నీ కూడా ఈ ప్రకటన గ్రంథంలో రాయించబడి ఉంటాయి కదా. గత వారంలో సభలు జరిగినాయి కదా కనకాలంలో. మొదటి రోజుని ఒక పాస్టర్ గారు చెప్పారు. దేనికోసం చెప్పారని సభలకు వెళ్ళారు కదా అందరూ కూడా. ప్రకటన గ్రంథంలో చెప్పారు, 4 జీవుల కోసం చెప్పారు. అదేంటో చెప్పగలరు ఎవరైనా కదా? 4 జీవులు ముందు దేవుని మహిమపరచబడ్డాయి, సింహాసనానికి ఎక్కించబడ్డాయి, ఆశీర్వదించబడ్డాయి. దానికి కారణం ఏంటంటే ఆ 4 జీవులు. అలాగే 3వ దినాన్ని విజయప్రసాద్ రెడ్డి గారు ఒక రెఫరెన్స్ చెప్పారు. అదేంటది? అపోస్తలుడైన పౌలు గారు రాయించిన పత్రికలో కొరింథీ సంఘానికి రాస్తున్న ఒక మాట చెప్తారు. అది ఎవరిని చెప్పగలరా? మీరు విశ్వాసం ఉన్నారో లేదో మీరే కదా. అది మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఆ మాట. ఎందుకు ఆ మాట అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నారంటే, మీరు ఉన్నారో లేదో కదా. అక్కడ క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు పౌలు గారు. విశ్వాసంగా మీరు విశ్వాసులై భ్రష్టులుగా ఉండకుండా మీరు ఉన్నారో లేదో మీకు మీరే కదా. ఆ మాట మనం గమనించినట్లయితే ఇంచుమించు అది చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఆ మాట చాలా నచ్చిన వాక్యం అది మనకి.
ఎందుకంటే అంటూ ఉంటారు, విశ్వాసంగా ఉన్నప్పుడు మీకు మీరే పరీక్షించుకోవాలి, ఎవరు కూడా మిమ్మల్ని చూడలేరు, విశ్వాసులకి భ్రష్టులుగా ఉండకూడదని ఆ అధ్యాయం అంతా కూడా మనం చదివినట్లయితే ప్రియులారా చక్కగా వివరించబడుతుంది. అయితే ఇక్కడ పెర్గములో ఉన్న సంఘ దూత చెప్తుంది ఏమనంటే, ఆయనను 14వ వచనంలో నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నవి, తప్పిదాలు వస్తాయి. ప్రియులారా సాతాను దూత ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నవి. పెరగములు ఉన్న సంఘంలో దూత చెప్తూ ఉంది, మనం వచ్చినప్పుడు మనం ఎంత చక్కగా ఉన్నా, ఎంత నీతిగా ఉన్నా తప్పిదములు రాకుండా ఉండవు. అందుకే యవనస్తులు ఒక మాట అంటూ ఉంటాడు, దావీదు కీర్తనకారుడు, సమస్యలు రాక తప్పవు కానీ, అభ్యంతరములు రాక తప్పవు కానీ, అవి ఎవరి వల్ల వచ్చినో వానికి శ్రమ కదా. అభ్యంతరములు రాక తప్పవు. నువ్వు ఎంత దేవుని నమ్ముకున్నా, ఎంత దేవుని సంఘానికి వచ్చినా, ఎంత మన ఇంట్లో వాళ్ళే అనేక రకాలుగా మనకు అభ్యంతరాలు కలుగజేస్తారు. నేను దేవుని నమ్ముకున్నాను కదా, దేవుని సంఘానికి వస్తున్నాను కదా, నాకెందుకు అభ్యంతరాలు కలుగుతాయి అనుకుంటారు చాలామంది. కానీ దేవుని వాక్యం చెప్తుంది, అభ్యంతరములు రాక అవి ఎవరి వల్ల వస్తాయో వానికి శ్రమ. ఎక్కడైనా సరే, కుటుంబ విషయంలో కానీ, సంఘం విషయంలో కానీ, దేవుని విషయంలో కానీ అభ్యంతరాలు ఎవరైనా కలిగజేశారనుకోండి, అది ఖచ్చితంగా వారు శ్రమను తెచ్చుకుంటారు. దేవుని విషయంలో ఖచ్చితంగా శ్రమలు మనం తెచ్చుకోకుండా ఉండాలంటే నీ మీద తప్పిదములు మోపవలసి ఉన్నప్పుడు అవేవనగా విగ్రహము లకు బలిచ్చి వాటిని తిననట్లును, జారత్వము చేరినట్లును, ఇశ్రాయేలులకు ఉరియొట్టుమని బాలకులకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో బిలాము బోధ కదా, అటువలనే నికోలయితుల బోధను అనుసరించే వారు కూడా నీలో బిలాము బోధ అంటే ఏంటి? దేవునికి వ్యతిరేకమైన బోధ. బిలాము బోధ అంటే దేవుని బోధ కాదు, దేవునికి వ్యతిరేకమైన బోధలు చేస్తూ ఉంటారు చాలామంది. అంటే దేవుడు నిజమైన దేవుడు యేసు ప్రభు కాదు, యేసు ప్రభు నిజమైన దేవుడు కాదు, అనేక మంది వేరే దేవుళ్ళు ఉన్నారని ఇలాంటివి కూడా చెప్తూ ఉంటారు చూసారా. అలాంటి బోధను మరి మీలో వినేవారు ఉంటారు. కాబట్టి పెరగములో ఉన్న సంఘపు దూత చెప్తా ఉంది, మీ సంఘపు వారు జాగ్రత్తగా పడి ఉండండి, మీ సంఘపు వారు దేవుని ఎదుట విశ్వాసులుగా మీరు నడుచుకోండి. ఎందుకంటే మీలో కొన్ని తప్పిదములు మీ మీద మోస్తాను, మీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నవి. ఎందుకంటే కొన్ని విగ్రహములు బలిచ్చి వాటిని మీరు తింటారు అని సంఘానికి ఎందుకు చెప్తూ ఉందంటే, అవి మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, నేను బలిచ్చి వాటిని నేను తిన్నాను, నేను బలిచ్చి వాటిని బ్రొక్కుబాలు చేసిన వాటిని నేను ముట్టుకోను అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ఎరిగిన మనం అందరము కూడా ఈ మాటలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇశ్రాయేలులకు ఉరియొట్టుమని బాలకులకు నేర్పిన బిలాము బోధ మీలో అనుసరించేవారు అనేకులు ఉన్నారు. బిలాము బోధ ఈ రోజుల్లో మనం చూస్తే ప్రియులారా, మనం దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, దేవుని వాక్యం కనుక మనకు తెలియకపోతే అనేక మంది మన మైండ్ను ఖరాబ్ చేస్తారు. కాబట్టి దేవుని వాక్యాన్ని విన్నప్పుడు ఖచ్చితంగా దేవుని పరిశుద్ధమైన గ్రంథాన్ని నేర్చుకునేవారుగా మనం ఉండాలి. అందుకంటూ ఉన్నారు, కావున మారు మనసు పొందుము. 16వ వచనం చూడండి ఒకసారి. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి కగ్గమ చేత. చాలండి ప్రియులారా, ఇక్కడ చూడండి, ప్రకటన గ్రంథంలో పెర్గమ సంఘంలో ఉన్న దూత చెప్తూ ఉంది, కావున మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే లేని ఎడల మీ యొద్దకు వచ్చి మీ నోట నుండి వచ్చి ఖడ్గము చేత మీతో నేను యుద్ధము చేస్తాను కదా అనుకుంటారు చాలామంది. బాప్తిస్మం తీసుకోకపోతే ఏ పాస్టర్ అడుగుతాడు, ఏ పాస్టర్కి నేను చెప్పాలి, నేను రక్షణ లేకపోతే ఏ పాస్టర్కి సంబంధం ఏంటి కదా, నేను సంఘానికి రాకపోతే నా ఇష్టం, నన్ను ఎవరు అడుగుతారు అనుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడో తెలుసా? జాగ్రత్తగా వినాలి. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నీ నోటిలో ఉన్న ఖడ్గము చేత నేను నీతో యుద్ధము చేస్తానంటున్నాడు దేవుడు. జాగ్రత్తగా వినాలి ప్రియులారా, చాలా భయంకరమైన మాట ఇది. దేవుని విషయమును, దేవుని జోలికి మనం వచ్చినప్పుడు, దేవుని సంగమును కానీ దేవుని దూషించినప్పుడు కానీ ఎవరైనా లేని ఎడల నేను నీతో యుద్ధం చేస్తానంటున్నాడు దేవుడు. యుద్ధం అంటే నీ నోటికి భయంకరమైన శాపాన్ని పెడతానంటున్నాడు, నీ నోటికి భయంకరమైన పుండ్లను
నీ నోరు తెరవకుండా నీ నోటిలో భయంకరమైన శాపాన్ని దేవుడు పెడతానన్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు మారు మనసు పొందకపోతే కనుక నీవు నీ యొద్దకు వచ్చిన త్వరగా నీ నోటి నుంచి నేను ఖడ్గము చేత వీరితో నేను యుద్ధము చేస్తానన్నాడు దేవుడు. అలాంటి వారితో మరి యుద్ధం చేయటానికి ముందుకు వెళ్దామా, లేక దేవుని నమ్మి దేవుని విశ్వాసంలో కొనసాగడానికి ముందుకు వెళ్దామా అనేది మనం పరీక్షించుకోవాలి, తెలుసుకోవాలి ప్రియులారా. అందుకే 17వ వచనంలో మనం చూస్తే, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక, జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిద్దును, మరియు అతనికి తెల్ల రాతినిద్దును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు నుండును, పొందిన వానికే కానీ అది ఎవరికి. ప్రియులారా, పేరు నేను గత వారం చెప్పాను కదా, పేరు ఎక్కడ ఉండాలి? ఈ లోకం దృష్టిలో కాదు, పేరు ఎక్కడ ఉండాలి? దేవుని దృష్టిలో పేరు ఉండాలి కదా. ఈ లోకపు దృష్టిలో ఈ రోజుల్లో మనం చూస్తే ధనాన్ని బట్టి మంచి పేరు ఉంటుంది చాలామందికి కదా. లేని వారు ఉంటారు, పేదవారు ఉంటారు. వారేంటి? వారి నీతి క్రియలను బట్టి దేవుడు వారికి మంచి పేరు ఇవ్వాలంటే వారు ఏం చేయాలో తెలుసా? జీవ గ్రంథంలో వారి పేరు లిఖించబడాలి. అందుకు అంటూ ఉన్నాడు, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట. ఈరోజు ఎవరికైతే చెవులు ఉన్నాయో, ఎవరికైతే దేవుడు 2 చెవులు ఇచ్చాడో, ఆ 2 చెవులు గారు వారు ఈరోజు వినాలి. అదేంటో తెలుసా? జయించు వానికి మరుగై ఉన్న మన్నాను నేను భుజింపనిత్తును. మన్నాను దేవుడు ఇస్తానన్నాడు. ఆహారం లేని వారికి నేను ఆహారాన్ని ఇస్తానన్నాడు. ఎవరికో తెలుసా? నా నిమిత్తము మారు మనసు నొందిన వారికి, నా నిమిత్తము దేవుని చేత ఆశీర్వదించబడిన వారికి, నా నిమిత్తము దేవుని నమ్మిన వారికి నేను ఈరోజు మన్నాన్ని ఇస్తానన్నాడు దేవుడు. మన్నా అంటే ఇశ్రాయేలు ప్రజలకు ఒకప్పుడు ఆహారం లేనప్పుడు దేవుడు మన్నాను భుజించడానికి మన్నాన్ని ఇచ్చాడు, వారికి నీళ్ళు ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు. కానీ వారు ఎంత సంతోషపడ్డారో తెలుసా ప్రియులారా? ఒకప్పుడు వారు అయ్యా మేమేమి తినాలి, ఏమి త్రాగాలి అని వారు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆకాశం నుంచి ఏమి కురిపించాడండి కదా. పాట పాడుతూ ఉంటాం, పాట ఉంటుంది కదా, మన్నాను దేవుడు కురిపించాడు. ఇశ్రాయేలు ప్రజలు బండ నుంచి ఇచ్చిన దేవుడు, నీళ్ళు ఇచ్చిన దేవుడు. నీవు విశ్వాసంగా దేవుని నమ్ముకుంటే దేవుడు నీకు ఆహారం ఇవ్వడా? నీ విశ్వాసంగా దేవుని దగ్గరకు వస్తే నీకు కట్టుకోవడానికి దేవుడు బట్ట ఇవ్వడా కదా. అందుకే కదా దేవుడు చెప్తూ ఉంటాడు. ఒకసారి ఆ అధ్యాయంలోకి వెళ్దాం చూడండి. ఒకసారి 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా మనం ఒకసారి వెళితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చూసినప్పుడు, అపోస్తలుడైన పౌలు గారు మిమ్మును మీరే పరీక్షించుకునండి అన్న మాటకు, మీ విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూచుకుని. ప్రియులారా, ఈ రోజుల్లో విశ్వాసం అంటే ఎవరిది వారిదే కదా. ఈరోజు చూడండి, నీ తల్లి తండ్రి బిడ్డలు విశ్వాసము అది చిన్నప్పటి నుంచి మనం నేర్పుతూ ఉంటారు. పెద్ద అయ్యాక విశ్వాసం నుంచి మనం ఏమవ్వకూడదు, తొలగిపోకూడదు, భ్రష్టులుగా ఉండకూడదు. పౌలు గారు చెప్తూ ఉంటారు, మిమ్మును మీరే శోధించుకుని చూచుకునండి, మిమ్మును మీరే పరీక్షించుకునండి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించి మీరు. ఇలా ఈ మాట మనం గమనించినట్లయితే మీరు భ్రష్టులా కాదా? నేను భ్రష్టుని కాదు, ఎందుకంటే నేను దేవుని విశ్వాసంతో నింపబడ్డాను. దేవుని విశ్వాసం నాలో ఉంది. నేను ప్రార్థించుకున్నప్పుడు, నేను అద్భుతాలు చేసుకున్నప్పుడు, నేను ఎక్కడైనా నాకు ఏది జరిగినా నేను నా దేవునికి మనవి చేసుకుంటాను. నేను ఆ విశ్వాసం నాకుంది అని మీరు గమనించినట్లయితే మీరు భ్రష్టులు కాని ఎడల, అంటే విశ్వాసం అనేది నిరీక్షించబడిన వారికే కానీ నిరీక్షణ లేని వారికి చాలామంది ఉంటారు ఈ రోజుల్లో కదా. విశ్వాసం అనేది ఎలా ఉండాలో తెలుసా? నేను ప్రియులారా, విశ్వాసం ఉన్నా ఏమున్నా యేసు ప్రభువే శోధించబడ్డాడు, యేసు ప్రభువే మరి బలహీనపడ్డాడు. మానవ మాత్రం మనుషులకి మనకి జ్వరాలు రావా కదా? వస్తాయి కదండి, మన మనుషులమే కదా. ఎంత దేవుని నమ్ముకున్నా చాలామంది ఎగతాళి ఏం చేస్తారు, నువ్వు దేవుని నమ్ముకున్నా కదా, దేవుని సంఘానికి వెళ్తున్నావు కదా, నీకు జ్వరం రావటం ఏంటి అంటారు చాలామంది కదా. యేసు ప్రభువే 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన బలహీనపడలేదా? ఎందుకు బలహీనపడ్డాడు? ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించుకున్నప్పుడు ఈరోజు మనకు కూడా మానవులైన మనకి శరీర రోగాలు కలుగుతాయి. ప్రియులారా, శరీర బలహీనతలు కలిగినప్పుడు నువ్వు చాలా నీ యొక్క శరీరాన్ని కాపాడుకోవడానికి ఎంత డబ్బులు నువ్వు ఖర్చు పెడుతున్నావో గమనించాలి ప్రియులారా.
నీ శరీరాన్ని కాపాడుకోవడానికి నువ్వు ఎంత డబ్బు, నా బలహీనతను రోగాన్ని తగ్గించుకోవడానికి మనం ఎంత కంగారు పడుతున్నామో, మన ఆత్మ చచ్చిపోతే మనం బ్రతుకికే విలువ లేదు ప్రియుల. ఆత్మ చచ్చిపోతే, ఆత్మ బలహీనమైపోతే, ఆత్మ నశించిపోతే మనం దేవుని ఎంత నమ్ముకున్నా వ్యర్థమే. ఆత్మ ఎలా చచ్చిపోతుందని చాలామంది అంటారు. ఆత్మ ఎలా చచ్చిపోతుందండి? ఒకవేళ ప్రార్థన చేసుకోకపోతే ఆత్మ ఏమవుతుంది? చచ్చిపోతుంది. వాక్యం చదవకపోతే ఆత్మ ఏమవుతుంది? చచ్చిపోతుంది కదా. దేవునికి సమయం ఇవ్వకపోతే ఆత్మ ఏమవుతుంది? చచ్చిపోతుంది. ఎందుకంటే ఆత్మను చంపేస్తున్నాం కానీ శరీరాన్ని మాత్రం కాపాడుకున్నాం. 3 పూటల సబ్బుతో స్నానం చేస్తున్నామే, మంచి బట్టలు ధరిస్తున్నామే శరీరానికి. ఈ మానవ శరీరానికి, ఈ లోకంలో ఉన్న శరీరం, ఈ ఎంతకాలం ఈ శరీరం ఉంటుంది, కానీ ఆత్మకి చావు లేదు ప్రియులారా. నువ్వు శరీరంతో చనిపోయినా, శరీరం ఇక్కడ లేకపోయినా, ఆత్మ అనేది, ఆత్మకి మాత్రం చావు ఎప్పటికీ కూడా లేదు. అందుకంటూ ఉంటాడు, ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడదురు. నా నామము చేత దేవుని పిల్లలకు నేను అధికారాన్ని వారికి నేను ఇస్తానని దేవుడు ఎందుకన్నాడంటే, ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో, ఎందరైతే ఆత్మతో నడిపించబడతారు. ఈరోజు చాలామంది పాటలు పాడుతున్నారు కదా, చాలామంది వాక్యాలు చదువుతున్నారు. ఈరోజు మనం ఆత్మతో పాడటం వేరు, ఏదో మైక్ ఇచ్చుకుని పాడటం వేరు కదా. ఆత్మతో చదవాలి, సంఘానికి వచ్చినప్పుడు ఆత్మతో కూర్చోవాలి, ఆత్మతో దేవుని వాక్యాన్ని వినాలి, ఆత్మానుసారంగా నడుచుకోవాలంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు ప్రతి వాక్యాన్ని కూడా ఏదో విన్నాములే, ఏదో విన్నాం, ఏదో కూర్చున్నాంలే అని మాత్రమే కాకుండా నువ్వు చేసే ప్రతి పని కూడా ఆత్మతో చెయ్యాలి. ఆత్మను ఆరాధించేవాడు, ఆత్మతో సత్యంతో ఆరాధించేవారు దేవుని ఆరాధిస్తారని దేవుని వాక్యం మనకందరికీ కూడా నేర్పిస్తూ ఉంది. ఆయన ఆరాధించేవారు ఏ రీతిగా ఆరాధించాలండి? ఆత్మతోను కదా. ఆత్మ అంటే దేవుని యొక్క ఆత్మను మనం ధరించుకుని ఆత్మానుసారంగా మనం ఆరాధించినప్పుడు ఆత్మతో, సత్యముతో. సత్యం అంటే ఏంటో తెలుసా? దేవుడు నిజమైన దేవుడు, ఆయన సత్యవంతుడు, ఆయన కనికర సంపన్నుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరే రక్షకుడు లేడు, ఆయన పట్ల నేను ఆరాధిస్తానన్న సత్యము కనుక మనలో ఉంటే ఆయన ఆరాధించేవారు 2 రకాలుగా ఉంటారు కదా. ఆత్మతో ఆరాధించేవారు కొందరు ఉంటారు, ఏదో వెళ్ళాం 2 గంటలు, ఎప్పుడు టైం అవుతుందా, ఎప్పుడు 2 గంటలు అయిపోతుందా, చర్చి నుంచి ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నవారు వేరే రకంగా ఉంటారు. మనం ఏ రకంగా ఉండాలి? ఆత్మతో నడుచుకునేవారుగా మనము ఉండాలి. 11ంటికి వెళ్ళాం, 1 గంటలకు చర్చి అయిపోద్ది, ఇంటికి వెళ్ళి పడుకుందాం అనేవారు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో కదా. మనం గురించి అంటలేదు, లోకంలో జరిగే పరిస్థితి గురించి మీకు చెప్తున్నాను ప్రియులారా. అంటే దేవుని సంఘానికి వచ్చినప్పుడు ఇంకా 1 గంట అయిపోయింది, ఇంకా అప్పుడే అయిపోయింది, ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండు అన్న ఆత్మ నడిచేవారు కొందరు ఉంటారు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, మీ విశ్వాసము గలవారు ఉన్నారో లేదు మిమ్మల్ని మీరే పరీక్షించుకునండి. మీరే పరీక్షించుకోవాలి. ఎవరు కూడా మిమ్మల్ని చూడరు. తల్లి నిన్ను ఎక్కడో చదివిస్తూ ఉంటుంది, నీ తండ్రి ఎక్కడో నిన్ను పెడుతూ ఉంటాడు. నీ విశ్వాసం ఉన్నవా లేదనేది ఎవరికి తెలియాలి? దేవునికి తెలియాలా, నీకు తెలియాలా? నీకే తెలియాలి. నా విశ్వాసము గొప్పది. అందుకే దేవుడు అంటూ ఉంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఈరోజు నీ పాపములు క్షమించబడ్డాయి, ఈరోజు నీ పాపములన్నీ కూడా నీకు క్షమించబడ్డాయి. కాబట్టి ఈ రోజు నుంచి నీవు పాపాత్మురాలు కాదు, ఈ రోజు నుంచి ఎవరు అంటే పవిత్రాలు ఈ రోజు కదా. మరి పాపాత్ములైన స్త్రీ, ప్రభువా నన్ను ముట్టుకోవటానికి నేను సరిపోను, నిన్ను తాకడానికి నేను సరిపోను, ఎందుకంటే నేను భయంకరమైన పాపం చేస్తానని ఏడుస్తూ ఉంటే యేసు ప్రభు కనికర సంపన్నుడు కాబట్టి ఆయన కనికరించి, ఆయన ప్రేమను దయ చూపించి ఆమెను ఏమంటాడో తెలుసా? అమ్మా ఈరోజు నీ పాపములన్నీ కూడా ఏమైపోయినాయి, క్షమించబడ్డాయి. ఈరోజు నువ్వు పాపాత్మురాలు కాదు, నీ పాపం ఎప్పుడు కూడా చేయలేదు. ఈ రోజుతో నీ పాపం మాత్రం నీవు అనుకోవద్దు. ఎందుకంటే ఈరోజు నువ్వు పుణ్యాత్రాలు, ఈరోజు నువ్వు పవిత్రాలు ఈ రోజు నుంచి. ఎందుకంటే నువ్వు నా దగ్గరకు వచ్చి కన్నీరు కార్చి అతడితో నా కాలు తుడిచి నా దగ్గర ఏడ్చావు, చూసావా? అప్పుడే నీ పాపములు ఏమైపోయి క్షమించబడ్డాయి, అన్నీ కూడా పట్టువేయబడ్డాయి. మనము కూడా అంతే ప్రియులారా. మనము కూడా 7 ఏళ్ల కాలం కూడా మనం దేవుని దగ్గరికి రాకుండా దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఒకప్పుడు భయంకరమైన దోషిని అని ఎవరికి వారే నీతిమంతులు కాదు, కానీ మన దేవుని దగ్గర ఏడుస్తూ ఉంటే దేవుడు అంటాడు, ఈ రోజు నుంచి నువ్వు పాపి మాత్రము కాదు, ఈ రోజు నుంచి నీతిమంతుడు రక్తం చేత కడగబడ్డావు కాబట్టి, ఈ రోజు దేవుడు నీతిమంతుడు కాబట్టి మనము కూడా దేవుని రక్తం చేత కడగబడిన వారం కాబట్టి దేవుడు మనల్ని కూడా నీతిమంతులుగా చేశాడు. అందుకే అంటాడు ఇక్కడ చూడండి, భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరు ఎరుగరా? మేము భ్రష్టులు కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించుచున్నాను. మీరు ఏ దుష్కార్యమైన చేయకుండా వలనని దేవుణ్ణి ప్రార్థించుచున్నాము. దుష్కార్యము చేయకుండా
నేను దేవుణ్ణి ప్రార్థించుచున్నాను. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా మీరు వలనని దేవుని ప్రార్థించుచున్నాం. మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు, కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాము. మీరు మేలైనది చెయ్యాలని అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. సంఘపు గురించి, సంఘపు వారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఏమని? మీరందరూ కూడా అయోగ్యులుగా కాకుండా యోగ్యులుగా జీవించాలని కదా. ఇక్కడ చూడండి, మీరు మేలైనది చేయవలనని మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాడు పౌలు గారు. అదే ప్రార్థన ఈరోజు నాయకులు అనేక మంది మన విశ్వాసం గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏమని? సంఘపు వారు దీవించబడాలి, సంఘపు వారు ఆశీర్వదించబడాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. 8వ వచనం చదవండి ఒకసారి. మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము కానీ సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. మేము బలహీనమైనను మీరు బలవంతులైన ఎడల సంతోషించదము. దాని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలని. చాలండి ప్రియుల, మీరు సంపూర్ణులు కావాలని మీ గురించి పౌలు గారు ప్రార్థన చేస్తున్నారంట. అసంపూర్ణులుగా ఉండకూడదని, సంపూర్ణులుగా ఉండాలని, సంపూర్ణమైన భక్తి నీలో ఉండాలని, సంపూర్ణ విశ్వాసం నీకు కలగాలని పౌలు గారు మన గురించి ప్రార్థన చేస్తున్నాడంట. ఎందుకంటే మనం నశించుకోకూడదని, ఈ సంఘములో ఉండాలని, ఈ సంఘపు దూత వారు ఉండాలి, విశ్వాసంగా ఉండాలని పౌలు గారు మనకు ముందుగా చెప్తూ ఉన్నాడు ప్రియులారా. ఎందుకంటే మీరు బలవంతులుగా ఉండాలి, అదే కాకుండా మీరు సంపూర్ణంగా జీవించాలి. 10వ వచనం. కాబట్టి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకై ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారం చెప్పున కాఠిన్యం కనపరుచుకుంటున్నట్లు దూరంగా ఉండగానే ఈ సంగతిని మీరు త్రోయబడుకుంటున్నట్లు, మీరు గెంట వేయబడుకుంటున్నట్లు మీకు ఒక అధికారం దేవుడు నాకు ఇచ్చాడు. అదేంటో తెలుసా? మిమ్మల్ని నిలబెట్టాలని, మిమ్మల్ని కాపాడాలని నేను ఒక నిర్ణయం తీసుకున్నానని చక్కని మాట ఇక్కడ మనం చెప్తూ ఉన్నారు. అదే అధ్యాయంలో మన ప్రకటన గ్రంథంలోకి మనం వెళ్తే చివరి సంఘము గురించి ఒకసారి మనం నేర్చుకుందాం ప్రియులారా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే 14వ వచనం నుంచి చూద్దాం ఒకసారి. లవోదియలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనా ఉండిన మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుంచి ఉమ్ము వేయ ఉద్దేశించుచున్నాను. ఇక్కడ చివరి మాట ఏంటంటే 4 సంఘాల గురించి మనం నేర్చుకున్నాం. మొదటి సంఘము ఎఫెసు సంఘము, 2వ సంఘము మరి పెర్గమ సంఘము, 3వ సంఘము లవోదికయ సంఘం గురించి నేర్చుకుని తుయతర సంఘం ఇంకా చెప్పలేదు. లవోదికయ సంఘం గురించి మాట ఏంటంటే ఇక్కడ దూత చెప్తా ఉంది. ఏమని? 14వ వచనం మనం నేర్చుకున్నాం. సంఘపు దూతకు ఇలాగు రాయము, నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, కానీ నీ క్రియలను నేను ఎరుగుదను. నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైనా వెచ్చగానైనాను లేవు. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే చాలామంది దేవుని నమ్ముకున్నప్పుడు కదా, దేవుని నమ్ముకుంటూ ఉంటారు, మరలా ఏం పాటిస్తారండి? ఈ మాటకు అర్థం ఏంటి? 15వ వచనం చూడండి ఒకసారి. నీవు క్రియలు నేను ఎరుగుదు, నువ్వు చల్లగానైనాను వెచ్చగానైనాను లేవు కదా. నువ్వు చల్లగానైనాను వెచ్చగానే ఉండినా మేలు, నువ్వు వెచ్చగానైనాను చల్లగానైనా ఉండక నువ్వెచ్చగా ఉన్నావు అన్న మాటకు అర్థం ఏంటి? మనం దేవుని నమ్ముకున్నప్పుడు మరలా దేవుని విశ్వాసం ఉన్నప్పుడు మరలా దేంట్లోకి వెళ్తాం మనం కదా. ఇంకా కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి చాలామందికి. దేవుని నమ్ముకున్నప్పుడు నేను అవి చేయకూడదు కదా. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు ఉంటే ఒకే పక్కన ఉండు, కానీ 2 పక్కల మాత్రము ఉండకు. అంటే చల్లగా ఉండు లేదా వెచ్చగా ఉండు. నువ్వు వెచ్చని స్థితిలో మనం ఉంటే మనం ఏమి చెయ్యాలో మన జీవితాలు కూడా బ్రతుకులు కూడా అలాగే ఉంటాయి. అటు పరలోక రాజ్యం వెళ్ళాం, ఇటు దేవుని రాజ్యానికి వెళ్ళాం, నరకాగ్నికి మాత్రం మనము ఫాలో అవుతాం. అందుకే అంటున్నాడు, నువ్వు ఉంటే ఒకే రకంగా ఉండు, దేవునిలో ఉండు లేదా లోకం దృష్టిలో ఉండని ఇక్కడ ప్రకటన ఇక్కడ మనకు నేర్పిస్తూ ఉన్నారు. నీ నోట నుంచి 16వ వచనం మనం చూస్తే, నువ్వు వెచ్చగానైనా చల్లగానే ఉండక నువ్వు వెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుంచి ఏం వేస్తున్నాడు దేవుడు? అందరూ చెప్పాలి, దేవుడు ఏం వేస్తున్నాడు? ఉమ్ము వేస్తున్నాడు. ఎవరి మీద?
నులివెచ్చని స్థితిలో ఉన్నవారిని కదా, ఎటు కాని స్థితిలో ఉన్నవారిని దేవుడి నోటి నుంచి ఉమ్ము వేస్తాను అంటున్నాడు. కాబట్టి మనం ఒకసారి తెలుసుకోవాలి, మనం దేవునిలో ఉన్నప్పుడు దేవుని కొరకు ఆత్మానుసారంగా చివరి వరకు దేవుని దృష్టిలో మనం వెళ్ళిపోదామా, లేదా దేవుని నమ్ముకున్నప్పుడు ఈ లోక ఆచారాలను పాటిస్తూ ఈ లోక సంప్రదాయాలను పాటిస్తూ నేను దేవుని నమ్మాను కానీ నాకు ఈ లోకము కూడా కావాలి, ఈ లోకము సెంటిమెంట్ నాకు కావాలని ఈ లోకాన్ని కూడా నువ్వు పాటిస్తే దేవుడు మన మీద ఏం చేస్తా అంటున్నాడు, ఉమ్ము వేస్తానన్నాడు. దేవుని చేత మీరు ఉమ్ము వేయించుకుంటారా, లేదా దేవుని నోటి చేత మీరు ఆశీర్వదించబడతారా అనేది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది కదా. అది మన చేతిలో ఉంది. మనం నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి? నేను దేవుని నోటి చేత ఉమ్ము వేయించుకోకూడదంటే నేను ఎలా జీవించాలి, నేను ఎలా ఉండాలంటే నులివెచ్చని స్థితిలో నేను ఉండకూడదు. కాబట్టి దేవుని నోటి చేత నేను ఆశీర్వాదం తెచ్చుకోవాలంటే దేవుని కొరకు ఏ రీతిగా నేను బ్రతకడానికి సిద్ధం కదా. దేవుని కొరకు నేను ఏ రీతికైనా ఉంటాను కదా. యంగ్ అండ్ డైనమిక్ స్పీకర్ ప్రవీణ్ గారు ఇలాగే ప్రతి మాట కూడా చెప్పేవారు. కాబట్టి ఆయన ఏం చేసేవారు? ఆయన ఈ రోజు ఉండకుండా చేశారు కదా. దేవుని గురించి ఇలాగే బహిరంగంగా ప్రకటించాడు ఆయన. దేవుని గురించి బహిరంగమైన సభల్లో దేవుని కొరకు సాక్షిగా అలనాడు బైబిల్ గ్రంథంలో స్టెఫెన్ అనే ఒక భక్తుడు దేవుని కొరకు ఎలా సాక్షిగా చనిపోయాడో, ఆయన నా దేవుని కొరకు నేను ఎవరు నన్ను ఏమి చేసినా, కొట్టినా, చచ్చినా, చంపినా నేను దేవుని సువార్తను మానను అని ప్రకటించిన స్టెఫెన్ గారు హతసాక్షిగా చనిపోయాడు. చూసారా? అలాగే లోకంలో ప్రవీణ్ పాస్టర్ గారు కూడా దేవుని కొరకు హతసాక్షిగా చనిపోయారు. దేవుని మాటలు చెప్పిన వారు ఆయన కూడా ఏమైపోయారు ఈరోజు అంటే దేవుడు ఈ లోకంలో దేవుని దృష్టికి ఈ దేవుని మాటలు చెప్పిన వారిని ఎవరు కూడా ఎప్పుడు బ్రతకనెవరు అనుకుంటా. అయితే దేవుడు ముందుగానే చెప్తున్నాడు, నా నామమును అనేకులు మిమ్మును మోసపరుచుదురు, నా నామమును అనేకులు మిమ్మును హతము చేస్తారు, నా నామమును అనేకులు మిమ్మును బలిస్తారు. కాబట్టి క్రైస్తవులారా జాగ్రత్తగా ఉండండి. క్రైస్తవులారా జాగ్రత్తగా దేవుని కొరకు దేవునికి భయపడి మనం జీవిస్తే దేవుడు అంటూ ఉన్నాడు, నేను రక్షించేవాడును, నేను ఎత్తుకునేవాడును, ముదిమి వచ్చే వరకు నేను చంకబెట్టేవాడును నీరే. నేను రక్షిస్తాను, నేను ఎత్తుకుంటాను, నేను చంక పెట్టుకుని మరి నువ్వు ముదిమి వచ్చే వరకు కూడా, నీ వయసు పెరిగే వరకు కూడా నేను ఎత్తుకుంటాను అంటున్నాడు దేవుడు. యెషయా గ్రంథంలో నేర్పిస్తున్నాడు ఈ మాట. కాబట్టి మీరందరూ కూడా భయపడవద్దు, మీరు నా యొక్క జనులు అని దేవుడు యెషయా గ్రంథం ఎందుకు చెప్తున్నాడంటే ఈ మాట, నేను నా నిమిత్తము అనేకులు సాక్షులుగా మీరు ఉండాలంటే స్టెఫెను చనిపోయిన భక్తుడు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, దేవుని వాక్యం ప్రకటించేవారు ఈ రోజుల్లో తక్కువైపోతున్నారు. కాబట్టి దేవుని కొరకు నిలబడటానికి స్టెఫెను వలె సాక్షిగా దేవుడు ప్రేమించిన శిష్యుల్లో ఆ శిష్యుల వల్ల మనం తప్పిపోకుండా ఈ సంఘంలో ఉన్న ప్రతి సంఘానికి లవదేవుని సంఘంలో దేవుడు చెప్తున్నాడు, నీ నోటి నుంచి నేను ఉమ్ము వేస్తాను అంటున్నాడు. 17 వచనం చూడండి ఒకసారి. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనిచున్నావు. ఇది ఎంత భయంకరమైన మాట చూడండి ప్రియులారా. నేను భయంకరమైన ధనవంతుణ్ణి, నాకు భయంకరమైన ధనం ఉంది, నాకు ఈ లోకంలో మరణము రాదు, నాకున్న డబ్బును బట్టి నేను ఎలాగైనా నేను ఈ లోకంలో బ్రతుకుతానని చాలామంది అంటూ ఉంటారు కదా. అందుకే దేవుడు అంటున్నాడు ఈ యొక్క మాటలు, నాకు ఏమీ కొదువు లేదని చెప్పుకొనిచున్నావు. 18వ వచనం, నువ్వు ధనావృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పూటము వేయబడిన బంగారమును నీ దేశమేలా సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకు తెల్లని వస్త్రం నీకు దృష్టి కలిగినట్టు నీ కన్నులకు కాటుకోను, నా యొద్ద కొనుని నీకు బుద్ధి తెచ్చుకును. ఇక్కడ అనుకోవచ్చు చాలామంది, నాకు భయంకరమైన ధనవంతులు అనుకుంటారు, నేను దేవుని నమ్మను, నేను దేవుని సంఘానికి వెళ్ళాను, ధనవంతులైతే ఈ లోకమే ఒక నాకు దృష్టి, ఈ లోకమే ఒక నాకు సంఘం అని చాలామంది అనుకుంటారు. కానీ దేవుడు వారికి ఆయుష్ని ఇవ్వకపోతే, దేవుడు వారికి అధికారం ఇవ్వకపోతే, దేవుడు వారికి కృపణ ఇవ్వకపోతే వారికి ఉన్న డబ్బు వాళ్ళు రక్షించగలదండి? వారికి ఉన్న బంగారాలు వాళ్ళు రక్షిస్తాయా? కదా. వారికి ఉన్న ప్రతిదీ కూడా ఆస్తుల వారిని కాపాడుతాయా? ఏది కూడా మనలను కాపాడలేవు. ఒకే ఒక దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, ఒకే ఒక దేవుడు మనల్ని కాపాడుతాడు. ఆ దేవుడే నిజమైన దేవుడు, ఆ దేవుడే నిజమైన కనికరమైన దేవుడు. కాబట్టి ఆ దేవుని దృష్టికి మనమందరము కూడా ఎఫెసు సంఘంలో ఉన్న ఆ దూతగా చెప్తున్నారు, కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, మీరందరూ కూడా నిరీక్షణ గలవారై ఉండాలని. కొరింథీ సంఘం వాళ్ళే మంచి విశ్వాసులుగా
మనమందరము కూడా ఉండాలని పౌలు గారు చెప్తున్నారు. మీరు అందరూ దేవుని దృష్టికి విశ్వాసులుగా ఉండండి, దేవుని దృష్టికి దగ్గరికి రండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా మరి నశింపజేయకుండా మిమ్మల్ని అందరినీ కూడా బాగు చేస్తాడు. అప్పులు ఉన్న వారిని దేవుడు విడిపిస్తాడు, అనారోగ్యంగా ఉన్న వారిని దేవుడు బాగుపరుస్తాడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు గాయపరిచిన వారిని ఆ గాయాన్ని దేవుడు కడతాడు అని పౌలు గారు ప్రకటించిన సువార్త ఈ రోజుల్లో అనేక మందికి సాక్షాత్మై మారింది. ఆయన సంఘానికి ప్రకటించినప్పుడు, సభలో ప్రకటించినప్పుడు అనేక వేల మంది బాప్తిసాలు పొందారంట. ఎందుకు బాప్తిసాలు పొందారో తెలుసా? దేవుడు రాకడా ఉంది కాబట్టి. ఈ ప్రకటన గ్రంథంలో ఈ సంఘాల గురించి మనం చూసినట్లయితే నులివెచ్చని పరిస్థితుల్లో కనుక ప్రియులారా, దయచేసి ఎవరైనా ఉంటే ఈ రోజు నుంచి దేవుని కొరకు ఒక వెచ్చని స్థితిలో నువ్వు ఉండు. ఒక చల్లని స్థితిలో కాకుండా, నువ్వు ఒక పరిస్థితుల్లో కాకుండా, ఈరోజు నేను ఒక స్థితిలో ఉన్నాను. ఆ స్థితి ఏంటంటే నా దేవుని పరిస్థితి, నా దేవుని స్థితిలో ఉన్నాను. నేను ఎటువంటి నులివెచ్చని స్థితికి ఈ రోజు నుంచి నాకు వద్దు. ఈ రోజు నుంచి ఒకవేళ నేను దేవుని కాకుండా దేవుని పక్కన పెట్టి నేను మూఢనమ్మకాలను నమ్ముతున్నానేమో, ఒకవేళ ఒకసారి మీరు గమనించుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు గారు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తున్నారు కదా, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, విశ్వాసంగా ఉన్నారో లేదో కదా, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఆ మాటకు ఈరోజు మనకందరికీ కూడా ఆ మాట మనకందరూ కూడా అనుగ్రహించబడాలి. నా విశ్వాసము నాది, మీ విశ్వాసము మనది కదా. అమ్మ చెప్తూ ఉండదు ఎప్పుడు కూడా, మిమ్మల్ని పెద్ద అయ్యాక నేను వీళ్ళు ఎప్పుడు కూడా కాపాడను, కానీ ఎవరి విశ్వాసం వారినే కాపాడుతాను, ఎవరి విశ్వాసం వారినే. ఈరోజు ప్రియులారా, మనమందరము కూడా ఏదో ఇలా బ్రతికేస్తున్నాను, నేను వాహనం మీద వెళ్తున్నాను, నాకు అంతా కూడా ఉంది, నేను ఈరోజు చక్కగా ఉన్నాను అని చాలామంది గర్వించుకున్నారు అనుకోండి. దేవుడు విశ్వాసవంతులుగా ఈరోజు నీకున్న విశ్వాసాన్ని బట్టే దేవుడిని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళా, నీ పనిలో చేసుకున్నావు, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి, నువ్వు ఈరోజు నీ విశ్వాసం ఏంటంటే నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నావేమో అది దేవునికి తెలుసు, నువ్వు వాక్యం చదువుకుంటున్నావేమో అది దేవునికి తెలుసు. కాబట్టి నీ విశ్వాసమే నిన్ను ఈరోజు ఏం చేస్తుంది? కాపాడుతుంది కదా. ఈరోజు మీరు తెల్లవారితే మొబైల్ చూసినా, అలాగే వార్తలు చూసినా, మరణాలు ఇంచుమించు 100 మరణాలైనా పేపర్లో ఉంటాయి కదా. ఎక్కడెక్కడ స్పాట్ డెడ్, యాక్సిడెంట్లు మనం చూసినా ఇంచుమించు పేపర్లో మనం చదివిన, వార్తలు చదివిన అనేకమైన మరణాలు, రోజుకి అనేక వేల మంది మరణిస్తూ ఉన్నారు. కానీ ఆ వేల మందిలో దేవుడు చిన్నపాటి అయిన వారిని, మనల్ని ఎందుకు కాపాడుతున్నాడు? మనకున్న విశ్వాసము గొప్పది. అందుకంటాడు దేవుడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఆ విశ్వాసము ఈరోజు నేటికి కూడా మనం బ్రతుకు కాలం అంతా కూడా ఈరోజు అలాగే మనం ఉంచుకుంటే ఆ విశ్వాసమే నిన్ను నన్ను కూడా నిరీక్షలుగా చేస్తుంది. దేవుడు ఈ వాక్యాన్ని మనలో అనుగ్రహించబడాలని ప్రార్థనాపూర్వకంగా ఆత్మతో మనం నడుచుకుందాం. అందుకంటూ ఉన్నారు, ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించుకోవాలని. మనం పాటలు పాడిన, వాక్యాలు చదివిన ఏ రీతిగా చదవాలండి? ఆత్మతో చదవాలి, ఆత్మతో పాడాలి. మనం పాట పాడినప్పుడు కూడా ఆత్మతో పాడాలంట, ఏదో మైకించుకుని పాడామని కాదు కదా. ఆత్మతో రావాలి ఆ యొక్క ఆనందం, దేవుని సంతోషం. అందరం కూడా ఒకసారి లేచి నిలబడదామా? దేవుని కొరకు 2 నిమిషాలు మోకరించి వారు మోకరించండి, నించిన వారు నించుంటే. దేవుడు ఈరోజు మనకు చెప్పిన ఈ అధ్యాయంలో ఒక మాటను మనం నేర్చుకున్నాం. అదే మాట ఈరోజు మనం నేర్చుకున్నాం. దేవుని కొరకు 1 నిమిషం అందరం కూడా కళ్ళు మూసుకొని, ఎవరు కూడా కళ్ళు తెరవకుండా విన్న వాక్యాన్ని ఈరోజు అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట, మీరు విశ్వాసంగా ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోనండి. ఒకసారి తలలో ఉంచండి, 2 నిమిషాలు ప్రార్థన చేయండి. ప్రభువా, ఈరోజు నేను ఏ స్థితిలో ఉన్నాను, ఈరోజు నేను ఏ రీతిగా ఉన్నానో అది మీరు ఎరిగిన దేవుడు. ఈరోజు నేను ఏ రీతిగా ఉన్నానో ప్రభువా, అది నేను పరిస్థితులు ఎరిగిన దేవుడునైనా నన్ను జ్ఞాపకం చేసుకోండి. నేను నా స్థితిగతులు మార్చిన దేవుడు ప్రభువా, నా పరిస్థితులు మార్చిన దేవుడు, వేటగాని ఊరిలో వచ్చినప్పుడు తప్పించే దేవుడు. నీ విశ్వాసమే నిన్ను కాపాడుతూ ఉంది, నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తూ ఉంది, నీ విశ్వాసమే నేను బాగుపరుస్తూ ఉందన్నావు ప్రభా. ఈరోజు విశ్వాసము ద్వారా నైనా నా చేత కట్టబడాలి, విశ్వాసం ద్వారా అనేక మంది దీవెనగా మార్చబడాలి, విశ్వాసం ద్వారా అనేక మంది దేవుని దగ్గరికి రావాలి, విశ్వాసం ద్వారా అనేక మంది దేవునికి దగ్గరగా అవ్వాలి. ఈరోజు విశ్వాసం దయచేయండి. ఈరోజు నేను విశ్వాసం లేకుండా అనేక మంది ఉంటే, భ్రష్టులుగా ఉంటే వారిని మీరు పట్టుకోండి. మీకు వందనాలు. నన్ను ఎంతగా ప్రేమించావు నాయన,
నన్ను ఎంతగా దీవించావో, నన్ను ఎంతగా కరుణించావో నైనా మీకు వందనాలు. సాగర్ నన్నెంతగా ప్రేమించితివో, నిన్నెంతగా దూషించితివో, నన్నెంతగా నీవెరిగితివో, నిన్నెంతగా. అందరం కూడా కళ్ళు మూసుకొని దేవుని దూషిస్తూ ఉన్నారేమో. అందరం కూడా కళ్ళు మూసుకొని, ఎవరు కూడా కళ్ళు తెరవకుండా, నన్నెంతగా ప్రేమించితివో, నిన్నెంతగా దూషించితివో, నన్నెంతగా నీవెరిగితివో, నిన్నెంతగా నే మరచితినా. గలనా చెప్పగలనా, దాయనా నే దాయగలనా. గలనా చెప్పగలనా, దాయనా నే దాయగలనా. అయ్యా నా యేసయ్యా, అయ్యా నా యేసయ్యా, అయ్యా నా యేసయ్యా. నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము. ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మ దీవించితివో, ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో. ఆత్మతో అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో, ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో, ఏ రీతిగా నా పలుకులు కన్నీటిని ప్రేమతో తుడచితివో. గలనా చెప్పగలనా, దాయనా నే దాయగలనా. గలనా చెప్పగలనా, దాయనా నే దాయగలనా. అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీ ప్రేమ స్వరము. నన్నెంతగా ప్రేమించితివా, నిన్నెంతగా దూషించితివో, నన్నెంతగా నీవెరిగితివో, నిన్నెంతగా నే మరచితినా. ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో, ఏ రీతిగా నీ భారమును నీ కరుణతో మోసితి. రెండోసారి పాడండి అందరూ. ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో, ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో, ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో, ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో, ఏ రీతిగా నా పలుకులు నామము కన్నీటి తుడచితివో. గలనా చెప్పగలనా, దాయనా నే దాయగలనా. గలనా చెప్పగలనా, దాయనా
ప్రేమించితివో నన్నెంతగా నీవెరిగితివో నిన్నెంతగా నీ మరచితివో. కూర్చుందాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. నన్ను ఎంతగానో ప్రేమించావు నాయన. నీ నామం దూషిస్తున్నానేమో, నీ నామాన్ని ప్రభా నన్ను ప్రకటన చేయలేకపోతున్నాము. దయతో క్షమించిన ఆయన. ఏ రీతిగా నా ఉదయమును, ఏ రీతిగా నా స్వరమును మీరు విన్నారు నాయన, ఆత్మతో దీవించండి నాయన. సంఘానికి వచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. సంఘంలో పాలుపంపులు చేసుకున్న విన్న వాక్యాన్ని, ఎవరైతే వాక్యాన్ని విన్నారో వారు 30 దంతులుగా 60 దంతులుగా మీరు ఆశీర్వదించండి. అందరినీ కూడా మీరు దీవించండి, ఫలింపు చేయండి. సంఘం జరుగుతున్న కార్యక్రమం, ఇప్పుడు జరుగుతున్న ప్రతి కార్యక్రమంతో నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునం ప్రియమైన దేవుని బిడ్డలారా, కూడొచ్చిన మీ అందరికీ వందనాలు. దయచేసి ఈ కుర్చీలు అన్నీ ఎదర ఖాళీగా ఉన్న వచ్చిన వాళ్ళు అందరూ వెనక్కే సూటిని చూసుకుని కూర్చున్నారు, కానీ ఎదరన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎదరకరండి బాబు అందరూ. ఎందుకు అనుకుంటారు? మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారేనా? ప్రశ్నలు ఏమి అడగలేదు ఎప్పుడైనా ఎవరిని. భయపడకండి. ఎప్పుడైనా సరే ఎద్దరికి వచ్చి కూర్చుంటేనే మంచిది. చూడండి, మన వాక్యంలోకి వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథం చూడండి. యెహెజ్కేలు 3వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారంగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా చాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు యెహెజ్కేలు గారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడండి? నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారం ఏంటి? ఆహారం అంటే ఏంటండి? ఆహారంగా తీసుకొని దానితో కడుపు నింపుకోవాలి. మనం రోజు పలావులతోటి, చిక్కులతోటి, చేపలతోటి మనము కడుపు నింపుకుంటున్నాం కదండి. ఇక్కడ యెహెజ్కేలు గారు దేనితో కడుపు నింపుకున్నాడు? ఆహారం అంటే ఏంటి? ఈ పరిశుద్ధ గ్రంథమే ఆహారము. దేవునికి స్తోత్రం. దీనితోటి మనం కడుపు నింపుకోవాలి. రోజుకు 4 పూటలు తింటున్నాం, ప్రయోజనము లేదు. అంటే దీనికి ఏంటంటే, ఇక్కడ చెప్పేది ఏంటంటే, నీ కడుపు నింపుకొని నాతో సెలవేయగా నేను దానిని భక్షించి తినంటే, నేను దానిని రోజు ఈ వాక్యాన్ని నేను తింటున్నాను. ఎవరు తింటున్నారు? యెహెజ్కేలు గారు తింటారు. మనం తింటలేదండి. మనం రోజుకు 4 పూటలా ఫుల్గా తినేస్తున్నాం. మనం ఒక పెద్ద మీటింగ్ జరుగుతుందంట ఒక దిక్కున, ఒక సభలో. పాప పాస్టర్ గారిని చూడటానికి ఓ ముసలమ్మ వెనక నుండి కూర్చుని ఎదరకు వచ్చిందంట. ఎదరకు వచ్చింది కదన్నా, పాస్టర్ గారు అన్నారంట. ఆ ముసలమ్మని ఒక ప్రశ్న అడిగాడంట. అమ్మ, నీ నోటి నుండి ఏముంది అమ్మ అన్నాడంట. నా నోటి నుండి ఫుల్గా భోజనం ఉందన్న. దేనికి స్తోత్రం. ఏముందండి? నా నోటి నిండా చక్కటి భోజనం ఉందన్నంట కదండి. మన నోటు నుండి ఏమి ఉండాలండి? ఎప్పుడు కూడా జీవాహారము కదండి, తేనె. చూడండి, అందుకని అది నా నోటికి తేనె వల్ల మధురముగా, మనకు మధురముగా ఉండాలి తేనె అంటే. చూడండి, తేనె కోసం నేను చాలా విషయాలు మీకు చెప్తూ ఉన్నాను ఈ దినాన్ని. ఎందుకంటే దేనిని తిని యెహెజ్కేలు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. మనకి దేవుడిచ్చిన గ్రంథమును అనగా దేవుని వాక్యమును పూజించి యెహెజ్కేలు గారు ఈ దినాన్ని మనకు మాట్లాడుతూ ఉన్నాడు కదండి. అందుకని మనం ఇక్కడ చూసుకుంటే
కీర్తన గ్రంథము 119, కీర్తన గ్రంథము 119 103 చూడండి. నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. చాలండి. ఇక్కడ ఏంటంట, నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు. అంటే దేవుని వాక్యాలు మనకి ఏంటంటే ఎలా ఉండాలి? మధురములుగా ఉండాలంట మనకి. అందుకని అన్నాడు మధురములు, అవి నా నోటికి తేనె కంటే. తేనె అంత చక్కగా ఉంటుందని తీయగా, ఆ తేనె కంటే కూడా ఈ జీవ గ్రంథము వాక్యములు దానికంటే మధురముగా మనకు ఉంటాయంట. దేవునికి స్తోత్రం. మనం తినేది రోజుకి ఎన్నిసార్లు తిన్నాం మనకి నిలవదు, కానీ అది మనం రోజుకి ఎన్నిసార్లు తిన్నా మనకి నిలిచేది ఈ దేవుని వాక్యమే మనకి నిలిచింది. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని పెట్టారు. అందుకున్న దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా దేవుని వాక్యం నీది, మరి ఒకటి ఏమి కాదండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రభు? ఎస్కేల్తో గ్రంథంతో ఎస్కేల్తో మనం మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే చూడండి, ఇంకో మాట మనం చూసుకుందాం. కీర్తన గ్రంథం 119, 19:10, 119 కాదండి, 19. అవి బంగారు కంటెను విస్తారమైన లేవి, బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జొంట తేనె దారాల కంటెను మధురమైనవి. దేనికి స్తోత్రం. చూసారండి ఎన్ని రకాలుగా మనం చూసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎస్కేల్ గారు ఇక్కడ ఏం చేశాడు? వాక్యాన్ని ఇక్కడ, దేవుని గ్రంథాన్ని ఇక్కడ భక్షించాడు. అంటే ఆయన నెమరు వేశాడు. ఇక్కడ ఇర్మియా గారు ఏం చేశాడు? దేవుని గ్రంథాన్ని ఆయన పూజించాడు. ఇక్కడ మూడోదిగా మనం చూసుకుంటే ఇక్కడ ఏంటంటే కీర్తనకారుడు దావీదు గారు ఇక్కడ అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఆయన? ఇక్కడ మనం చదువుకున్న కదా, అవి బంగారు కంటెను విస్తారమైన లేమి, బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుట్టు తేనెమ్మ కంటెను మధురమైన జీవాహారం. మన కదండి, మనం తినే ఆహారం కంటే దేవుడిచ్చిన ఆహారం చాలా మధురమైనదండి. ప్రియా దేని పెట్టారా? అందుకని దేవుడు ఇక్కడ అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే చూడండి, ఇక్కడ ఒక తేనె పట్టు అది చాలా ప్రమాదకరమైనది. ఏంటంటే అది, దాని జోలికి ఎవరైనా వెళ్తారా? అది అక్కడ కనపడితే అందరు ఎక్కడికి 10 మైళ్ళు పరిగెట్టిపోతారు తేనె పట్టు దగ్గరికి. ఈ తేనె పట్టు కూడా మన పరిశుద్ధ గ్రంథంలో ఎంత స్పష్టంగా రాయబడ్డదో నేను చూపిస్తాను చూడండి. మనకేంటంటే ఈ తేనె పట్టు పరిశుద్ధ గ్రంథమైన బైబిలునకు సూచనగా ఉన్నది. మనకి ఎలా ఉందండి? ఈ తేనె పట్టు మన పరిశుద్ధ గ్రంథాలకు సూచనగా ఉన్నది. ఇక్కడ ఈ తేనె పట్టు చూడండి, ఒక ఈగ ఉందంటే చక్కటి ఒక పువ్వులో నుంచి ఆ తేనె పట్టుకొచ్చి ఒక చక్కగా ఒక పట్టు అది తయారు చేస్తారు కదండి. ఒక తేనె పట్టుకి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఏంటి రంధ్రాలు? చిన్న చిన్న గదులుగా మనకు కనబడుతూ ఉంటాయి, బెజ్జాలుగా కనబడుతున్నాయి. ఆ బెజ్జాలను బట్టి ఇక్కడ ప్రాప్తులు రాశారంట. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 66 పేర్లు ఆ దానికి సూచనగా ఉన్నది. దేవునికి స్తోత్రం. దేనికండి? తేనె పట్టుకి ఈ 66 రంధ్రాలకి ఈ పుస్తకంలో మనకి ఆది కాండం నుండి ప్రకటన వరకు ఎన్ని గ్రంథాలు ఉన్నాయండి? 66 గ్రంథాలకు సూచనగా ఉన్నారు ఈ తేనె పట్టు కదండి. ఈ తేనె పట్టు కోసం మనం ఇక్కడ చూసుకుంటే చూడండి, అనేకమైన ఈ ప్రాప్తలంతా ఈ తేనె ఈగ వెళ్ళి ఎలాగో పువ్వులు తీసుకొచ్చి చక్కగా పువ్వుల్లోంచి అనేకమైన పువ్వుల్లోంచి తేనె తెచ్చి చక్కగా ఆ తేనె పట్టును తయారు చేసిందో, ఈ పరిశుద్ధ గ్రంథం కూడా ఈ ప్రవక్తలందరూ కూడా ఈ యొక్క 66 పుస్తకాలు రాయడానికి గల కారణము ఈ తేనె పట్టు వల్ల. దేవునికి స్తోత్రం. మనం ఎలా ఉండాలండి? ఇప్పుడు వచ్చింది మనం దేవుని వాక్యం ఎటువంటిది? తేనె వంటిది. ఎటువంటిదండి? తేనె తేనె కంటే మధురమైనదండి ఇది. ఆ తేనె ఏముంటుంది? కొంచెం ఇలా ఆకుతా కొంచెం తీగా కనబడుతుంది మనకి. దానికంటే మధురమైనది మన దేవుని వాక్యం. అందుకని హెజ్కేల్ గారితో దేవుడు మాట్లాడాడు. మీరు వాక్యాన్ని భక్షించినట్లు అంటే మీరు తిరిగినట్లు ఇర్మియా గారితో దేవుడు మాట్లాడాడు. భుజించినట్లు మాట్లాడాడు. దావీదు గారితో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు చూడండి.
ఆయన ప్రజలమైన మనమును ఆ తేనెను భుజించవాళ్ళు. ఎందుకంటే ఈ భక్తులు ఎలాగైతే దీన్ని భుజించి ఉన్నారో మనం కూడా దీనిని అలాగే ఈ తేనెను మనం భుజించాలని దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతున్నట్టుగా దేని పెట్టారా చూడండి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట చూడండి. అక్కడ చదవండి. ఇక్కడేం చెప్పాడో చూడండి. ఐగుప్తు బాధలలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా ఆ కనానీయులు, ఇశ్రాయేలు, హెమోరీలు, పెరిజ్జీలు, లోబేజీలున్న దేశమునకు మిమ్మును రప్పించదనని సెలవిచ్చేది వారితో చెప్పండి. ఇక్కడేం చూసుకుంటాం మనం? ఇక్కడ చూసినట్టు ఏముందండి? ఐగుప్తులు బాధల నుండి పాలు తేనెలు ప్రవహించే దేశంలో, అంటే వాళ్ళు కూడా వాళ్ళ బాధలలో దేవుడు వాళ్ళకి ఏం చూపించారంట? పాలు తేనెలు ఉండే ప్రదేశం వాళ్ళకి దేవుడు చూపించాడు. పాలు తేనెలు ప్రవహించే దేశం ఎక్కడ ఉందండి? మనకి ఎక్కడ ఉందండి? ఇజ్రాయేల్ ఉంది. ఎక్కడండి? ఇజ్రాయేలు దేశంలో ఉన్న పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆ పాలుకి తేనెకి ఎలా కలుస్తుంది? ఎలా కలుస్తుందండి? అక్కడ ఆ ఇజ్రాయేలు దేశంలోనంట పెద్ద పెద్ద కొండలు, పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నా కాడ ఎక్కువగా ఆ తేనె కారిపోతూ ఉంటుందంట. అక్కడ ఎక్కడండి? ఇజ్రాయేల్ దేశంలో. ఆ తేనె కారే సమయంలో కూడా ఆ గొర్రెలు, పెద్ద పెద్ద గొర్రెలు కూడా అక్కడ నివసిస్తాయంట. ఎక్కడ? ఆ కొండల మీద. వాటి పాలు కూడా వాటికి అయ్యే కారిపోతూ ఉంటాయంట. అందుకని పాలు తేనెలు ప్రవహించు దేశము. దేవునికి స్తోత్రం. అది ఇజ్రాయేలు ప్రదేశంలో ఉంది. ఎక్కడండి? ఇజ్రాయేల్ దేశంలో ఉంది. ఎందుకంటే మరి ఈ దినాన్ని మనం చూసుకుంటే ఆ తేనె పొట్టులు గదుల్లోనికి మనకి తేనె తీగలు ఆ ఒక పువ్వులోంచి తెచ్చి ఎలాగైతే ఆ తేనెను పొట్టుగా తేనెను ఎలా తయారు చేస్తారో ఈ ప్రవక్తలు కూడా తేనెటీగలు వంటి వారు అని ఇక్కడ దేవుడి దినాన్ని ఆ వాక్యమును తెచ్చి ఈ గదులను నింపించును. దేవుని ప్రజలమైన మనము దివారాత్రము తేనె పొట్టును పిండి తేనెను మనం ఎలాగ పూజిస్తున్నాము అనగా దేవుని గ్రంథమును దివారాత్రులు దానిని మనం ధ్యానించాలి. దేవునికి స్తోత్రం. ఎలా ధ్యానించాలంటే దివారాత్రి మనమే దేనిని? ఈ దేవుని గ్రంథాన్ని మనం ధ్యానించాలి కదండి. ఆ దేవుని గ్రంథాన్ని మనం ఇచ్చే దివారాత్రము దానిని ధ్యానించాలి. ఎందుకంటే ఈ తేనె వంటి దేవుని వాక్యమును మనం పూజించాలంట. వాక్యాన్ని ఏం చేయలేడు మనం? ఈ వాక్యాన్ని మనము భుజించాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మనం తినే తిండిని, మనం తెచ్చే ఆహారాన్ని కాదు కానీ మనం భుజించేది దేవుని వాక్యాన్ని మనము మరి భుజించాలని ఈ దినాన్ని దేవుడు మనతోడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యమును ఇది ఒక ఎజ్కియేలు ద్వారాగా, గ్రంథము ద్వారాగా మనకి ఇక్కడ ఈ దినాన్ని మనతోడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మన దేవుని వాక్యము తేనె వంటిది కదండి. ఇంకా అనేకమైన వాక్యాలు మనం చూసుకుంటే చాలా ఉన్నాయి కానీ ఇక్కడ సమయం లేదు. కానీ ఇక్కడ దేవుని వాక్యము ఆహారం ఏంటంటే పాల వంటిది కూడా. దేని వంటిదండి? పాల వంటిది, శుద్ధి వంటిది, అగ్ని వంటిది. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? మనకి జీవాహారానికి, మనకి మధురమైన ఆహారం ఇచ్చే ఈ నాలుగ మనకి కనబడుతున్నాయి. కానీ మనకి తిండిలో ఏమి మనకి ప్రయోజనము కనబడలేదండి ప్రియా దేని బిడ్డలారా. అందుకని మరి దేవుడు ఈ దినాన్ని మాతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? దీనిని మనం ఏం చేయాలంటే ఈ వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా మనం దీన్ని భుజించాలంటే మన దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా దీన్ని మనం నెమర వేసుకోవాలి. దేన్ని నెమర వేసుకోవాలి? మనం ఈ దేవుని వాక్యాన్ని దీన్ని మనం నెమరు వేసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మనం చక్కగా 4 పూటలు తినేసి అలాగా రోడ్డు మీదకి వచ్చి బేమ అంటాం. మనం నెమరు వేస్తాం. మనం ఏంటి యాదవ్ తిండి అంతా తినేసి మనము
ఆ తిండికి నెమరు వేస్తున్నాం, కానీ దేవుడు ఇచ్చిన నిజమైన ఆహారానికి మనం నెమరు వేయలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. మనం దేవుడికి నెమరు వేయాలండి. దేవుడిచ్చిన ఈ ఆహారానికి మనము మరి నెమరు వేయాలి. ఎందుకంటే మనకు సమయం లేదు కాబట్టి నేను ఇక ముగిస్తూ ఉన్నాను. మరి దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరు లేచినట్టయితే మన చందా పాట పాడండి. చందా పాట పాడండి. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. దయచేసి అందరూ కూర్చోండి. ఇక్కడ ప్రార్థన అవసరం దయచేసి చదువుతూ ఉన్నాను, జాగ్రత్తగా వినండి. గెద్దాడ మాణిక్యాలరావు గారు ఆయన యొక్క జీవితంలో దశభాగం మరి 1000 రూపాయలు కాను పంపించారండి. మరి బిడ్డ చేసే పనుల్లో ఆ డ్రైవింగ్లో మనం ప్రార్థన చేద్దాం. మార్లపూడి ప్రసాద్ గారు కూడా మరి నిన్న బయలుదేరి మరి ఇజ్రాయెల్ దేశం నిన్న ప్రయాణమే వెళ్ళారండి.
నేను పొద్దున్న మరి ఇక్కడ మధుర ప్రసాద్ మధుర్ల ప్రసాద్ గారు ఈ మార్లపూడి మధుర్లకి చాలా ఒకటేలాగా ఉంది ఇంటి పేరు. మధుర్ల ప్రసాద్ గారు మరి నేను దినాన్ని మరి ప్రయాణం 7 గంటలకి మరి హైదరాబాద్ వెళ్ళారు. మరి ఈరోజు నైటు మరి విమానం ఎక్కబోతున్నారు. మరి సంఘమంతా మరి ప్రార్థించమని కోరారండి. మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసాం. మరి అక్కడ పెట్టే ప్రయాణాలంతట్లో మరి అక్కడ అలవాటు అయ్యి మరి చక్కగా పని చేసుకునేలాగా మొన్న దినం చాలా దుఃఖించి వెళ్ళాడు. నిజంగా ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు మరి బిడ్డ కూడా చక్కగా ధైర్యం కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. అలాగే కొప్పాడు సత్యవతి గారు మరి దూరదేశంలో ఉన్నారు. మరి బిడ్డకి అప్పుడు కాల్ యాక్సిడెంట్ అయింది, ఇంకా సరిగ్గా తగ్గలేదంట. ఆ కాల్ ఇంకా మరి వాపులు వస్తూ ఉన్నాయంటండి. ఆమె కోసం కూడా ప్రార్థన చేద్దాం. మరి ఆ బిడ్డ కూడా కాలు పంపించారు ఆమె దక్షిణ భాగంలో నుంచి. తొందరగా ఆ కాలు కూడా తగ్గడానికి మనం ప్రార్థన చేద్దాం. చింతపల్లి మేరీ గారు మరి ఎంతో జ్వరంతో బాధపడుతూ ఉన్నారు. అయినప్పటికీ మరి మందిరానికి దేవుడు నడిపించాడు. ఆ బిడ్డ కూడా మరి కాలుకి ఇచ్చి ప్రార్థించమన్నారు. ఆ బిడ్డ కోసం కూడా మనం ప్రార్థన చేద్దామండి. సోంపల్లి కుమారి గారు కుమారుడు మరి 10th క్లాసు మరి పాస్ అయిన విధంగా మరి దినాన్ని ఆ 7 స్త్రీలకి ప్రార్థించిన స్త్రీలకి మరి అందరూ ప్రార్థించారు కానండి. 7 స్త్రీలకి మాత్రమే ఆమె చక్కటి గిఫ్ట్లు మరి చీరలు తీసుకొచ్చారు. ఆ చీరతో పాటు ఆ చీర అంత పడిందో ఆ డబ్బులు కూడా నాకు ఇచ్చేసారండి 8వ దేవునికి స్తోత్రం. మీరు ప్రార్థన చేసి మీరే నాకు కూడా వాటితో గిఫ్ట్ ఇచ్చారు. ఎక్కువ ప్రార్థన చేద్దాం. మరి చక్కగా ఆ బిడ్డ కూడా మరి కాలేజీలో మరి జాయిన్ చేసి చక్కగా బిడ్డ చదువుకోవడానికి మరి దేవుడు ఇచ్చిన మరి కృపగా ఎంత వందనాలు. మరి దేవుడి బిడ్డలు దేవుడు ఇప్పుడు కూడా విడిచిపెట్టాడు. కాబట్టి నిజంగానే ఆ తల్లిగారు అంటుంది, అసలు మా అబ్బాయి పాస్ అవ్వడేమో అనుకున్నాను. ఎప్పుడు 365 రోజులకి 65 రోజులే స్కూల్కి వెళ్ళాడు. మన దేవుడు గొప్ప దేవుడు అండి. ఫస్ట్ క్లాస్లోనే ఎట్ టైం పాస్ చేయడం చాలా సంతోషపడి ఎంతో మరి నిజంగా సంతోషమే కదండి. మరి అందరూ ఫెయిల్ అయిన బిడ్డలకైతే కొంచెం బాధ, అటువంటి బాధ లేకుండా మరి తల్లిగారు సంతోషంతో దినాన్ని మరి ఆఖరుగా 7 ప్రార్థన చేయండి. ఒక చీర తీసుకుని మీరు మరి వెళ్ళాలని అందుకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. అలాగే మరి మనం చూస్తే గెద్దాడ సత్యవతి గారు అలాగే పెద్దరాజు గారు భార్య మరి మొన్న చిన్న సమస్య వచ్చిందండి. వాళ్ళకి పొలం ఒక సమస్య వస్తే మా సమస్య ఏమి లేకుండా దేవుడు చక్కగా ఆ సమస్యను క్లియర్ చేసాడు దేవుడు, ఏ సమస్య లేకుండా. మరి తల్లిగారు అనుకుందంట, నేను ఆ గొడవ క్లియర్ అయిపోతే నేను కానుక ఇచ్చుకుంటానని మరి బిడ్డ కూడా మరి దేవుడికి 500 రూపాయలు కానుక పంపించారండి. ఆ కుటుంబం కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. అలాగే పెన్షన్లు అందుకున్న బిడ్డలు కూడా మరి చక్కగా ఆ కానుకలు వేసుకున్నారు. దేవుని అంతా మరి మహిమపరిచి ఉన్నారండి. ఆ దేవుని స్తోత్రం. మరి మీకు అందరికీ వందనాలు. మరింతవరకు చక్కగా ఈ యొక్క ఆరాధనలో జరగటం మరి దేవుడి కృపను బట్టి మన సంఘాన్ని దేవుడు బహుగా మరి దీవించి అంతగానో మన సంఘాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఏంటి అనుకుంటారు, ఎవరికి తెలియదండి సంగతులు ఏంటో. నేను వివాహం చేసుకున్నాను, దానికోసం ఇవన్నీ మీ అందరికీ నేను ఏమిస్తున్నాను, చక్కటి పార్టీ ఇస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. మరి మా యొక్క వివాహ రోజు ఈరోజు మే 11వ తారీఖు. ముప్పై 7 సంవత్సరాలు అయిందండి ఈరోజు కరెక్ట్గా. అంటే పాస్టర్ గారు చనిపోయి 7 అంటే నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం అన్నారు. ఈరోజు ఆమెని ఏంటి చనిపోయిన వాళ్ళు పెళ్లి రోజు ఏంటో చాలామంది ఎట్కారం అంటారు. ఎట్కారం ఏం కాదండి, అది ఆమెని జ్ఞాపకము
చేసుకోవడం. ఎందుకంటే మరి 30 సంవత్సరాలు మీ ఇద్దరు కలిసి జీవించాం. మరి 7 సంవత్సరాలు ఈ యొక్క మరి ఒంటరి జీవితం మరి దేవుడు నాకు ఇచ్చాడు. మరి ఎందుకు ఇచ్చాడు నాకైతే తెలియదు. కానీ మరి రాత్రి నాకు ఎంతో బాసుడు నీళ్ళు ఇచ్చేవారు కూడా లేకపోయాడు. ఎందుకంటే ఆ జ్వరంతో నేను బాధపడుతూ ఉన్నప్పుడు నిజంగానే అబ్రాప గారు వచ్చి నేను టిఫిన్ తింటూ ఉన్నాను. సన్నిధి పంపించాడంట, మా డాడీకి బాగాలేదు చూసుకురమ్మని. ఆయన వచ్చాడు. నిజంగా నా పరిస్థితి ఎలా ఉందంటే చాలా అదొక ఇదిలో ఉంది. ఏంటి బాబా ఇదేంటి ఇదేంటని. మరి అదే ఆడవాళ్ళు ఉంటే ఎలా ఉంటున్నాని ఎంతో నేను రాత్రి దుఃఖించినారు. ఇక అదేం బిడ్డలారా, ఎందుకంటే ఈరోజు ఆ పాస్రామ్ గారు నిజంగా ఆవిడ దొన్నిరాలనుకుంటున్నాను. చనిపోయిన వాళ్ళు అందరూ ఎవరండి? నిజంగా దొన్నిలు వాళ్ళకి ఏమి లోకంలో మనం శ్రమలు బాధలు మనం వాళ్ళకి ఇస్తున్నాం. కానీ చనిపోయిన వారికి ఎటువంటి సమస్య ఉండదని చక్కగా వాళ్ళు ఎక్కడున్నారో ఇంటున్నారు. దేవుడు నమ్ముకున్న వాళ్ళు అందరూ చక్కగా మరి దేవుడు ఎప్పుడు ఆయన నాకు కనబడటమే జరిగింది తప్ప జరిగింది ఏంటంటే అనేకమైన మీటింగ్కి వెళ్ళింది కదండి. ఆ యొక్క మీటింగ్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా నాకు అదొక ఆ కళలో కనబడుతూ ఉండేది. మొన్న ఒక 15 రోజుల క్రితం నాకు